ఓం శ్రీ గురుభ్యో నమః. తత్వసారంలో స్వామి మనిషి యొక్క ప్రవృత్తి సంగతి ఆయనకి బాగా తెలుసు. వాళ్ళ వ్యామోహాలు ఎలా ఉంటాయో ఆయన ఎరుగుదురు. అందుకే ఆయన అంటున్నారు, సంపదలకై ఆశపడకన్నా కొద్ది ధనముతో పరమతృప్తిని బడయుమోరన్నా. న్యాయమైన మార్గమందలి స్వల్పమైన ధనము శ్రేష్టము. వక్ర మార్గపు అధికి ధనము పాపహేతువు. భువిలో నిక్కము తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చింత నిజముగనుగొని లాభముందన్నా. ఓ ఈ సాధకుడా, సంపదల కోసం ఆశపడకు. ఇన్ని సంపదలుంటే ఏమిటి? ఇన్ని సంపదలు, ఎన్ని ఐశ్వర్యాలుంటే ఏంటి? వాళ్ళు కూడా ఏం తీసుకెళ్లారు, ఏం తీసుకొచ్చారు, ఏం తీసుకెళ్తారు? కాబట్టి ఈ సంపదల మీద ఆశ నిన్ను జీవితంలో శాంతికి సుఖానికి దూరం చేస్తుంది. కనుక కొద్ది ధనంతో పరమతృప్తిని పొందు. నీ జీవిత అవసరాలకి కావలసినంత మాత్రమే ధనంతో నువ్వు తృప్తిని పొందావనుకో, ఈ సంపదల కోసం ఆశపడి వెంపర్లాడి రాత్రింబగళ్ళు ధన సంపాదన కోసం ఆయువునంతా వ్యర్థం చేసేటువంటి వెరితనాన్ని మానుకో. నీ జీవిత అవసరానికి కావలసినంత మాత్రం ధనం ఉంటే చాలు, దాంతో నువ్వు తృప్తిపడు. అది కూడా న్యాయమైన మార్గంతో, నీ స్వకష్టంతో డబ్బు సంపాదించుకుని, అలా సంపాదించుకున్న ధనం కొంచెమైనా సరే గొప్ప శ్రేష్టమైన సుఖాన్ని, శాంతిని ఇస్తుంది. వక్ర మార్గంలో సంపాదించిన ఎంత గొప్ప ధనమైనా సరే పాపహేతువేనని తెలుసుకో. వక్ర మార్గంలో సంపాదించిన ధనం ఈ వేళ మూటలు కట్టుకోవచ్చేమో, కానీ అది పాపం మూటని నీ వెంట తీసుకొస్తుంది. కాబట్టి పాప ఫలితమైన దుఃఖాన్ని నువ్వు అనుభవించాలి నాయన. కాబట్టి జాగరూకతతో ఉండు. సంపదల కోసం, ఐశ్వర్యాల కోసం, భోగాల కోసం ఆశపడకు. జీవన శరీరపు జీవన విధానానికి కావలసినంత దాన్ని ఎంత కావాలమ్మా మనకి? తిండి, బట్ట, ఇల్లు, అవునా? అలాగే కొంచెం చిన్న సౌకర్యాలు, అంతవరకు చాలు. అంతకు మించి కావాలనుకున్నావా, మించి సంపాదించాల్సిందే. సంపాదించాలంటే నీ ఆయువునంతా కూడా ఈ లోక విషయాల్లో శ్రమపడి కష్టపడాల్సిందే. ఆ కష్టం వల్ల వచ్చినటువంటి సంపదతో తృప్తి అన్నది కలగదు కదా. ఇంతేనా, ఇంకా కొంచెం ఉంటే బాగుండు, ఇంతేనా, ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనుకుంటాం. ఆకలిస్తుంది, అన్నం ఉంటే చాలు. ఇంత ఉప్పు, ఇంత గంజి, ఇంత ఏదో పచ్చడో వేసుకుని హాయిగా తిని వేడివేడిగా సుఖంగా ఉందాం అని అనుకుంటారు బాగా ఆకలి వేసినప్పుడు. కానీ అవి అందేసరికి అయ్యో వాళ్ళందరూ కూరలు నారలు తింటున్నారు కదా, నేను గంజన్నం తినాల్సి వస్తుంది అన్న భావన వచ్చిందనుకో, నీకు దుఃఖం మొదలవుతుంది. ఆకలిస్తుంది, అన్నం ఉంది, గంజి ఉంది, ఉప్పు ఉంది, పచ్చడి ఉంది, హాయిగా తృప్తి తీరా తింటాను, సరిపోతుంది. కాబట్టి ఇలాగ ఎవడైతే ఇతరులతో పోల్చుకుంటూ అది లేదే ఇది లేదే అనుకుంటూ ఉన్నవాడు ఎంత సంపాదించినా శాంతిని పొందలేడు, సౌఖ్యాన్ని పొందలేడు. ఉన్నదానితో తృప్తి పడుతూ ఇది పరమాత్మ ప్రసాదంగా ఎవడైతే స్వీకరిస్తాడో అటు మరి న్యాయమైన మార్గంలో సంపాదించుకున్న ధనంతో మనం అనుభవించింది ఏదైనా సరే అది శ్రేష్టమైంది. అలా కాకుండా ఈ భోగాల కోసం వక్ర మార్గాల్లో సంపాదన చేసి ఆ సంపాదనతో ధనవంతుడిని అనిపించుకుంటూ అహంకరించుకుంటూ ఈ లోకంలో చెల్లుబాటు అవుతున్నాను అనుకుంటాడేమో గాని ఆ వక్ర మార్గపు ధన సంపాదన వల్ల చేసిన పాపం తన వెంట తీసుకుని వెళ్తాడు. మళ్ళీ మళ్ళీ అది దుఃఖాలకు కారణమవుతుందని హెచ్చరిక చేస్తూ, కాబట్టి ఆశలొద్దు, ఉన్నదాంతో తృప్తిపడు. నీకు ఏది మంచిదో, నీకేది చెడుపో నీకంటే బాగా ఆ పరమాత్ముడికి తెలుసు. నిన్ను పుట్టించినప్పుడే నీకు ఏది ప్రాప్తించాలో దాన్ని పరమాత్మ నీకు పంపిస్తాడు. ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించగలిగినటువంటి జీవిత సరళిని ఎలా అలవాటు చేసుకోవాలో దాన్ని సద్గురువుని, సత్సంగాన్ని ఆశ్రయించిన వారికే తెలుస్తుంది. వాళ్లే శాంతితో ఉంటారు. అటువంటి శాంతిని అందరూ పొందాలని మనకి ఇటువంటి ప్రబోధ చేస్తున్నటువంటి శ్రీ విద్యా ప్రకాశానంద సద్గురుదేవుల వారికి అనేక అనేక వందనములు.